హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏపీడిఎస్సికి సంబంధించి 10th క్లాస్ ఫస్ట్ లెసన్ 2023-24 బుక్స్ ప్రకారం తయారు చేయబడింది. భారతదేశ భౌగోళిక స్వరూపాలు. సో ఇందులో అడిషనల్గా ఓన్లీ నేను తీరరేఖల గురించి సమాచారం ఇచ్చాను. ఎందుకంటే ఈసారి తీరరేఖల్ని ఖచ్చితంగా లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి తయారు చేయడం వల్ల, సో కొలవడం వల్ల భారతదేశ తీరరేఖ పొడవు 48% పెరిగింది. సో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు కూడా పెరిగింది. సో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. సో అదర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఏపీడిఎస్సి 2023-24 స్కూల్ బుక్స్ ప్రకారం 10th క్లాస్ది ప్రిపేర్ చేశాను. ఎందుకంటే 10th క్లాస్ది 2023-24 బుక్స్ ప్రకారం సిలబస్లో ఉంది. పాఠ్య పుస్తకాల్లోని చిత్రాల్లో ఇచ్చిన సమాచారం. భారతదేశం ఉత్తర దక్షిణ తూర్పు పడమరల విస్తీర్ణం మరియు ప్రామాణిక రేఖాంశం. ఉత్తర దక్షిణల విస్తీర్ణం 3214 కిలోమీటర్లు ఉంది. తూర్పు పడమరల విస్తీర్ణం 2933 కిలోమీటర్లు ఉంది. ప్రామాణిక రేఖాంశం, భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ అక్షాంశ రేఖాంశాలు. భారతదేశం ఉత్తర అక్షాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు మరియు 68 డిగ్రీల 7 నిమిషాలు 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. సో అలానే భారతదేశంని మ్యాప్లో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మ్యాప్లో ఇచ్చారు, బట్ ఏపీది కనుక్కోమన్నారు. సో ఇంటర్నెట్ ద్వారా కనుక్కొని రాసింది ఇది. ఉత్తర అక్షాంశాలు 12 డిగ్రీల 41 నుంచి 19 డిగ్రీల 7 నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య, 77 డిగ్రీల నుండి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్. సిక్కింలో లోతైన ఏటవాలు లోయలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్స్లో ఉన్న సమాచారం. హిమాలయాల్లో సోపాన వ్యవసాయం, నదీ మార్గంలో గులకరాల గురించి సమాచారం ఇచ్చారు. హిమాలయాల్లో వివిధ ఎత్తుల్లో వృక్ష జాతులు, వివిధ ఎత్తుల్లో ఎలాంటి వృక్షాలు ఉన్నాయో పిక్చర్లో ఇచ్చారు. సో అవి చూస్తే ఇక్కడ వృక్షాలు లేకపోవడం, సో ఇది హిమాలయాల్లో ఇచ్చిన పిక్చర్. ఇక్కడ వృక్షాలు లేకపోవడం, సో ఇక్కడ లెవెల్ 2 అని ఇచ్చారు. గడ్డి మాత్రమే పెరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ శృంగాకార చెట్లు పెరుగుతాయి. ఇక్కడ వెడల్పాటి ఆకులు గల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చిత్తడి అడవులు ఉన్నాయి. సో హిమాలయాల్లో వివిధ ఎత్తుల్లోని వృక్షజాలం ఇది. వృక్షాలు లేకపోవడం గమనించవచ్చు. గడ్డి మాత్రమే పెరుగుతుంది. శృంగాకార చెట్లు, వెడల్పాటి ఆకులు గల చెట్లు. సో ఇవన్నీ వివిధ ఎత్తుల్ని బట్టి ఇచ్చిన సమాచారం. మేఘాలయలో మాగ్డోక్ డింపెప్ లోయ ఉంది. పగడపు గట్టు అంటే కోరల్ లీఫ్. సో ఆంధ్రప్రదేశ్ 12 డిగ్రీల 41 నుండి 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 77 డిగ్రీల నుండి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 973.7 నుండి, అంటే 1970లో తీసుకున్న గణాంకాల నుండి సో ఎంత పెరిగిందంటే 79.37 కిలోమీటర్లు పెరిగింది. సో 1053.07 2023-24 గణాంకాల ప్రకారం. తాజా గణాంకాల ప్రకారం ఏపీ తీరరేఖ పొడవు 2023-24 గణాంకాల ప్రకారం 1053.07. తాజా గణాంకాల ప్రకారం ఏపీ తీరం పొడవు 79.37 కిలోమీటర్లు పెరిగి ప్రస్తుతం 1053.07గా ఉంది. భారతదేశ తీరరేఖ పొడవు 7,516 నుండి 11,098 కిలోమీటర్లకు పెరిగింది. సుమారు 48% పెరిగింది. సో ఇవి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. అదర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి, చూసుకోండి. ఇక్కడ టాప్ 6 స్టేట్స్ ఇచ్చాను నేను. సో ఇవి 1970 గణాంకాలు, ఇవి తాజా గణాంకాలు. సో గుజరాత్ 1214 నుంచి 2340, తమిళనాడు 906 నుంచి 1068, ఆంధ్రప్రదేశ్ 973 నుంచి 1053, మహారాష్ట్ర 652 నుంచి 877, వెస్ట్ బెంగాల్ 157 నుంచి 721, కేరళ 569 నుంచి 615. గోవా తీర ప్రాంతం పొడవు 101 నుండి 193.5కి పెరిగింది. సో 54 సంవత్సరాల క్రితం తీర ప్రాంత కొలతలు తీసినప్పుడు ప్రతి 50 కిలోమీటర్లని ఒక యూనిట్గా తీసుకొని నిలువుగా కొలుచుకుంటూ పోయారు. ప్రస్తుతం న్యూ టెక్నాలజీ సాయంతో నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ విధానాల ప్రకారం చేసిన రీవెరిఫికేషన్లో తీరాన్ని నిలువుగా కాకుండా ప్రతి మలుపు, ఎత్తు పల్లాలు, వంపులు ఇలా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి అంగుళాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో తీరం పెరిగినట్లు అయింది. సో మనం ఖచ్చితంగా ఈసారి కొలిచాం. సో ఇవన్నీ తీసుకొని, సో అందుకని ఇవి ఖచ్చితమైన వాల్యూస్. మొత్తం సమాచారం లెసన్లో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా, ఒక్క లైన్ అడిషనల్గా యాడ్ చేయకుండా ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. భౌగోళికంగా భారత్ ఉన్న స్థితి శీతోష్ణ స్థితుల్లో ఎన్నో వైవిధ్యతలకు కారణం అవుతోంది. దీనివల్ల అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి
వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి. పొడవైన భారతదేశ తీర ప్రాంతం హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క తీర ప్రాంతం ఉన్న స్థానం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేసింది. భారతదేశానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఈ తూర్పు రేఖాంశం అలహాబాద్ గుండా పోతుంది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక కాలమానానికి దీన్నే ఆధారంగా తీసుకుంటారు. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి ఇది 5:30 గంటల ముందు ఉంటుంది. భూగర్భ నేపథ్యం. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారత భూభాగం మరియు నేలలు ఏర్పడ్డాయి. మిలియన్ సంవత్సరాల నుండి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి మారుస్తూ వచ్చాయి. ప్రపంచ భూభాగం మొత్తం కూడా 2 ప్రధాన భూఖండాల నుండి ఏర్పడింది. ఇవి అంగారా భూమి లేదా లారేసియా మరియు గోండ్వానా భూమి. భారత ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది. 200 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేసియా ఫలకంతో ఢీకొంది. అంగారా భాగంతో ఢీకొంది. సో ఈశాన్యం అంటే ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. సో ఇది ఈశాన్యం పార్ట్. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల యూరేసియా భారతదేశ ద్వీపకల్పం ఈశాన్య దిశగా పయనించి యూరేసియా ఫలకంతో ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలు ఈ ప్రక్రియ వల్లనే ఏర్పడ్డాయి. సో హిమాలయాల ప్రక్రియ ఏర్పడడానికి కారణం ఇది. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుండి హిమాలయ నదులు, దక్షిణాది నుండి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది. దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భారతదేశ భూభాగంలో ఎంతో వైవిధ్యం ఉంది. భూ ఉపరితలంపై ద్వీపకల్ప పీఠభూమి ఎంతో పురాతనం అయింది. ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు. భారతదేశ భూభాగాన్ని కింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు. సో ఈ 6 చూస్తే లెసన్ అయిపోతుంది. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో ఇవి 500 కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. విభిన్న ప్రాంతాల్లో పర్వత ఎత్తులో కూడా వ్యత్యాసాలున్నాయి. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. లోతైన లోయలు, విశాల పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి 6100 మీటర్లు ఉంటుంది. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమానీ నదాలు కూడా కనబడతాయి. మంచు పేరుకోవడం, హిమానీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీటిని అందిస్తూ ఉంటాయి. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణినే నిమ్న హిమాలయాలు అంటారు. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి నిమ్న హిమాలయాలు ఉన్న ఈ నిమ్న హిమాలయాల శ్రేణి బాగా ఎగుడు దిగుడులతో ఉంటుంది. ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు ఉంటాయి. ఈ పర్వతాల ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. నిమ్న హిమాలయాల శ్రేణి. నిమ్న హిమాలయ శ్రేణిలో పిర్ పంజాల్, మహాభారత పర్వత శ్రేణులు ముఖ్యమైనవి. నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, కులు లోయలు ఉన్నాయి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతత హరిత అరణ్యాలకు నిమ్న హిమాలయాల శ్రేణి ప్రఖ్యాతిగాంచింది. హిమాలయాల్లో అన్నింటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి శివాలిక్ శ్రేణి. శివాలిక్ శ్రేణి 10 నుండి 50 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. దీంట్లోని పర్వతాల ఎత్తు 900 నుండి 1100 మీటర్ల మధ్య ఉంటుంది. శివాలిక్ శ్రేణిని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూ ప్రాంతంలో జమ్ము కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అని, అస్సాంలో కచార్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రుమట్టి ఉంటుంది. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయల్ని స్థానికంగా డూన్ అంటారు.
వీటిల్లో కొన్ని ప్రసిద్ధిగాంచిన డూన్లు డెహ్రాడూన్, కోట్లీడూన్, బాట్లీడూన్ మొదలైనవి. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. ఇది పిక్లో కూడా ఇచ్చారు ఈ సమాచారాన్ని. హిమాలయాలకు తూర్పు సరిహద్దు బ్రహ్మపుత్ర లోయ. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ విస్తరించి ఉన్నాయి. భారత్కి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలనే పూర్వాంచల్ పర్వతాలు అంటారు. పూర్వాంచల్ పర్వతాలు అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడ్డాయి. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాల్ని పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, ఖాసీ కొండలు, మిజో కొండలు అంటారు. పూర్వాంచల్ పర్వతాల్ని ప్రాంతీయంగా. హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. హిమాలయాలు భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్ని అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం. హిమాలయాలు లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. హిమానీ నదాల నుండి నీళ్లు అందడంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి. ఈ నదులు కొండల నుండి కిందికి తెచ్చే ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. గంగా సింధు నది మైదానం. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. మొదట్లో అంటే 2 కోట్ల సంవత్సరాల క్రితం అది తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరి ఉండేది ఉత్తర మైదానం. హిమాలయాల నుండి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది. భారత్లో గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1 పశ్చిమ భాగం, 2 మధ్య భాగం, 3 తూర్పు భాగం. ముందు పశ్చిమ భాగం చూద్దాం. హిమాలయాల నుండి ప్రవహించే సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్లతో ఈ పశ్చిమ భాగం ఏర్పడింది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉండగా కొంత భాగం మాత్రమే భారత్లోని పంజాబ్, హర్యానా మైదానాల్లో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అంటే దోబ్ అత్యధికంగా ఉన్నాయి. 2 నదుల మధ్య ప్రాంతాన్నే అంతర్వేది అంటారు. మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతిగాంచింది. గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందినది మధ్య భాగం. ఇది గగ్గర్ టు తీస్తా వరకు విస్తరించి ఉంది. గగ్గర్ నుండి తీస్తా నది వరకు. ఈ మధ్య భాగం ప్రధానంగా యూపీ, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఉంది మధ్య భాగం. ఇక్కడ గంగా, యమునా నదులు మరియు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తాయి మధ్య భాగంలో. తూర్పు భాగం ప్రధానంగా అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో తూర్పు భాగం ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేఖలుగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్నే బాబర్ అంటారు. ఇది బాగా సచ్ఛిద్రంగా ఉండి చిన్న నదులు, వాగులు దీని కింది నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్ళీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీన్నే ఇక్కడ టెరాయి ప్రాంతం అంటారు. ఒకప్పుడు టెరాయి ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవి. అయితే భారత విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం తరాయి ప్రాంతం అంటే టెరాయి, సో ఒక దగ్గర తరాయి అని ఇచ్చారు. సో భారత విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం తరాయి ప్రాంతంలోని చాలా వరకు అడవుల్ని తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. తరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రిమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమి. భారత పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. భారతదేశ పీఠభూమిని 4 వైపులా నీళ్లుంటే అది ద్వీపం అంటారు, 3 వైపులా ఉంటే ద్వీపకల్పం అంటారు. ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠిన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. ద్వీపకల్ప పీఠభూమిలో భారత పీఠభూమిలో లోహ, అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు ఉన్నాయి. ఈ పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలు కలిగి ఉంది. దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది.
ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు లేదా మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమి. భారత భౌతిక పటంలో గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములు కనబడతాయి. భారతదేశ భౌతిక పటంలో ఇక్కడ పశ్చిమం వైపున ఉండే మాల్వా పీఠభూమి, తూర్పు వైపున ఛోటా నాగ్పూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములు. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఇక్కడి నదులు జీవనదులు కావు. రెండవ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. సాత్పురా పర్వతాలు మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు, పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులు. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల యొక్క ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకు వాలి ఉంటుంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమల్ని కలుస్తాయి. నీలగిరి పర్వతాలు 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగ మండలం నీలగిరి పర్వతాల్లో ఉంది. దీన్నే ఊటీ అంటారు. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట 26-37 మీటర్లు, 2637 మీటర్లు దొడబెట్ట నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. అనైముడి, పళని తమిళనాడు, కార్డమం కేరళ కొండలు పడమటి కనుమల్లో ఉన్నాయి. పడమటి కనుమల్లోని కొండలు అనైముడి, పళని మరియు కార్డమం కొండలు. దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లోని అనైముడి ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 2696 మీటర్లు. ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమల విస్తరణ ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు ఉంది. అయితే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు, పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులు. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లను మించదు. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమకొండ చింతపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. దీని యొక్క ఎత్తు 1680 మీటర్లు. నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమల్లోని భాగాలు. అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడ్డ నల్లరేగడి నేలలో ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగ్గ అంశం థార్ ఎడారి. ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ. సంవత్సర వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది థార్ ఎడారి వద్ద. ఎడారిలో ఎత్తు పల్లాలతో ఉండే ఇసుక మైదానం ఉండి అక్కడక్కడ శిలామయమైన బోడిగుట్టలు ఉంటాయి. పశ్చిమ రాజస్థాన్లోని అధిక భాగం థార్ ఎడారి విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. చెట్లు తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో వాగులు ఏర్పడి ఆ కాలం అయిపోవడంతోనే కనుమరుగవుతాయి. ఈ ప్రాంతంలో థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూనీ నది. ఈ ఎడారుల్లో ప్రవహించే నది కాలువల్లోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులోకే ప్రవహిస్తాయి. దీన్నే అంతస్థలీయ ప్రవాహం అంటారు. నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులోకే ప్రవహించడం. దేశంలోనే అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాలువ థార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది. ఇందిరాగాంధీ కాలువ పొడవు 650 కిలోమీటర్లు. దీని కారణంగా ఎడారి ప్రాంతంలోని ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది ఇందిరాగాంధీ కాలువ వల్ల. తీర మైదానాలు ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా మహాసముద్రం వెంట, తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలై కన్యాకుమారి వరకు ఉంటుంది. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ. ఈ తీర ప్రాంత మైదానం ఎత్తుపల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. దీన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. కొంకణ్ తీర ప్రాంతం ఉత్తర భాగం మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించి ఉంటుంది. కొంకణ్ తీర ప్రాంతం ఉత్తర భాగం, ఇది మహారాష్ట్ర, గోవాల్లో విస్తరించి ఉంది. కెనరా తీర ప్రాంతం ఇది మధ్య భాగం, కర్ణాటకలోని తీరం దీని కిందికి వస్తుంది. మలబార్ తీర ప్రాంతం ఇది దక్షిణ భాగం, ప్రధానంగా కేరళలో ఉంది. సో మళ్ళీ చూద్దాం.
కొంకన్ ఉత్తర భాగం ఇది, మహారాష్ట్ర గోవాల్లో విస్తరించింది. కెనరా మధ్య భాగం, కర్ణాటకలోని తీరం దీని కిందికి వస్తుంది. మలబార్ దక్షిణ ప్రాంతం ఇది ప్రధానంగా కేరళలో ఉంది విస్తరించి. బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి. ఇది ఒడిశాలోని మహానది నుండి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదులతో ఏర్పడ్డ ఈ మైదాన ప్రాంతాలు చాలా సారవంతమైనవి. ఈ తీర ప్రాంత మైదానాల్ని స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి ఉత్కల్ తీరం ఒడిశా, సర్కార్ తీరం ఏపీ, కోరమాండల్ తీరం తమిళనాడు. గంగా సింధు మైదానాల్లో మాదిరి ఈ డెల్టా ప్రాంతాలు కూడా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాయి. సో తీర ప్రాంత మైదానాల్ని స్థానికంగా పిలిచే పేర్లు మళ్ళీ చూద్దాం. ఉత్కల్ తీరం ఒడిశా, సర్కార్ తీరం ఏపీ, కోరమాండల్ తీరం తమిళనాడు. వీటిని స్థానికంగా తీర ప్రాంత మైదానాల్ని ఈ విధంగా పిలుస్తారు. కోస్తా ప్రాంతంలో చేపల వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఒడిశాలోని చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు పులికాట్ సరస్సులు తీర ప్రాంత మైదానంలోని ముఖ్యమైన భౌగోళిక అంశాలు. దీవులు, భారత్లో 2 ద్వీప సమూహాలున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు. మయన్మార్ కొండలు అర్కన్యోమా నుండి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాల్లో సముద్రం నుండి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్కొండం బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపుకు గురైంది. లక్షద్వీప దీవులు ప్రవాల భిత్తికల నుండి ఏర్పడ్డాయి. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఉండే రకరకాల వృక్ష జీవజాతులకు ఈ ద్వీప సమూహం ప్రఖ్యాతిగాంచింది. లక్షద్వీప దీవులు భారతీయులు నివసించే భూభాగంలో భౌగోళిక స్వరూపాల్లో ఎంతో వైవిధ్యత ఉంది. కొన్ని ప్రాంతాలు హిమాలయాల నుండి ప్రవహించే ఉత్తుంగ నదులతో సాగు చేయబడగా మరికొన్ని పశ్చిమ కనుమలు అక్కడి అడవుల్లో పుట్టిన వర్షాధార నదులతో సాగు చేయబడుతున్నాయి. అనేక ప్రాంతాలు నదీలోయ మైదానాల్లో ఉండగా మరికొన్ని కొండల్లో ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో.